ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నిన్నటి పారాయణంలో మనం రావణాసురుడు పంచభూతాలను ఏ విధంగా దుర్వినియోగం చేశాడు అన్న విషయాలను గురించి చెప్పుకుంటూ, ఆ రకంగా చేసినందువల్ల పంచభూతాల విషయంలో జోక్యం చేసుకుంటే భగవంతుడు ఏ విధంగా దాన్ని పాపంగా స్వీకరిస్తాడు అని చెప్పి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. భగవంతుడు ఈ రకంగా చేసే వాళ్ళతోటి ఏమనుకుంటాడంటే, వీడికి నేను ఇచ్చిన వరం దుర్వినియోగం చేసుకుంటున్నాడు అని ఈశ్వరుడు భావిస్తాడు. ఆయన అలా ఉంటే మాకు బాధగా ఉంది అంటే ఈశ్వరుడు అంగీకరించడు. దేవతలు బ్రహ్మగారి దగ్గర మాట్లాడినా, శ్రీ మహావిష్ణువు దగ్గర మాట్లాడినా తూకం పెట్టి మాట్లాడినట్టుగా ఉంటుంది. అసలు నిజానికండి పౌరాణిక వాజ్మయంలో కొన్ని మాటలు చదివితే మనం మాట్లాడే మాటలు ఇంత జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకే పౌరాణికాలు చదివి పిల్లలకి వినిపించడం లాంటివి చేస్తూ ఉండాలి. చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి అనే విషయాలు కూడా తెలుస్తాయి. మనకే మాట్లాడడం చేతగానప్పుడు ఇక పిల్లలకి ఏం చెప్తాము, చెప్పలేము. కాబట్టి పౌరాణిక చరిత్రలు, పౌరాణికాలు అన్నీ కూడా చదువుతూ ఉండాలి, వినిపిస్తూ ఉండాలి పిల్లలకి. ప్రత్యేకించి విష్ణువుని ఉద్దేశించి కష్టం చెప్పేటప్పుడు దేవతలు భూదేవి ఎంత జాగ్రత్తగానో పడికట్టు పదాలు పడేటట్టుగా వాడుతూ ఉంటారు. ఎంచేతంటే ఏదో కష్టం చెబుతున్నామని అర్థం లేని రీతిలో ఆయనతో మాట్లాడితే ఆయన జోక్యం చేసుకోడు. ఆయన జోక్యం చేసుకోవాలి అంటే ఆయన అనుగ్రహాన్ని అవతలవాడు ఎలా దుర్వినియోగం చేశాడో చెప్పాలి. ఆయన స్థితికారుడు, ధర్మరక్షణ కొరకు నిలబడతాడు. అందుకని దేవతలు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అసలు మేమంత కష్టపడుతున్నాము అన్నదానికి ఉదాహరణ, గ్రీష్మ ఋతువులో సూర్యుడు ప్రకాశించడానికి వీలు లేదు అంటాడు. ఆయన బయటికి వచ్చి చూస్తే సూర్యుడు తన తేజస్సును ఉపసంహరింప చేయాలి అంటాడు. అప్పుడు ఋతుక్రమం పోయింది. ఋతువు ఎలా నడవాలో అలా లేదు. అలా లేకపోతే ఆయనకి బాగుంటుందేమో, మిగిలిన వాళ్ళకి ప్రమాదం వస్తుంది అన్నారు దేవతలు. అంతే కదండి. ఎండాకాలం సూర్యుడు నేను చల్లగా ఉండు అని అనడం తప్పు కదా. ఆయన ఎలా ఉండాలన్నదే ఆయనకి తెలుసు. భగవంతుణ్ణి మనం శాసించకూడదు. కానీ ఇక్కడ రావణాసురుడు ఆ రకంగా శాసిస్తున్నాడు, దానివల్ల మేము కష్టపడుతున్నాము అన్నది ఇండైరెక్ట్గా వాడు చెప్తున్నారు. ఏ ఋతువు ఎలా ఉండాలో అలా ఉంటేనే సంవత్సరకాల చక్రం ఖచ్చితంగా తిరుగుతుంది. గ్రీష్మ ఋతువులలో సూర్యుడు నీటిని పీల్చకపోతే వర్ష ఋతువులలో వర్షించే అవకాశం ఉండదు. గ్రీష్మంలోనే పీల్చాల్సి వస్తుంది. గ్రీష్మం అంటే వేడి. వేడి ఏ ప్రాణులు తట్టుకోనివో ఆ ప్రాణులు వాటికి కావలసిన జాగ్రత్త అవి తీసుకుంటాయి. ఆ జాగ్రత్త వదిలిపెట్టిన వాళ్ళు మనుష్యులు ఒక్కరే. చూడండి, పూర్వం పిల్లలు తట్టుకోలేరని వేసవి సెలవులు ఇచ్చేసేవారు. అర్థం లేకుండా 360 రోజులు స్కూల్ పెడితే ఆరోగ్యం బాగుండదు. ఈ రోజుల్లో లాగా పోటీలు, ఇంకా తలకి చదువేమెక్కుతుందండి. అంత ఎండలో కూడా చదివించేస్తూ ఉంటే. నియమాన్ని వదిలివేసింది మనుష్యులు ఒక్కళ్ళే. సమస్త జీవకోటి తన నియమాన్ని తాను పాటిస్తోంది. పక్షులు తెల్లవారుజామునే లేస్తాయి. ఏ పక్షి 10ంటికి నిద్ర లేవడం అనేది ఉండదు. వాన పడితే ఆవు చెట్టు కిందకి వెళ్ళిపోతుంది. ఏ పాము కూడా చీకటి పడకుండా కలుగులో నుండి బయటికి రాదు. రాత్రి పగలు అని లేకుండా డబ్బు కోసం వెంపల్లారి బతికేవాడు మనిషి ఒక్కడే. జీవకటిలో ఏదైనా నియమాన్ని పాటిస్తూనే ఉంటుంది. ఏ జంతువైనా, ఏ ప్రాణైనా. ధర్మాన్ని పాటించవలసిన మనుష్యుడు ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడో అప్పుడే ఉపద్రవాలు రావడం ప్రారంభమవుతున్నాయి. కాబట్టి సూర్యుడు ప్రకాశించకూడదు, గాలి గట్టిగా వీచకూడదు, మందంగా మెల్లిగా రావాలి అంటూ ఉంటాడు రావణాసురుడు. వాయువు సహజ స్థితిని అలా ఉండడం ఒప్పుకోడు. సముద్రపు ఒడ్డున నిలబడితే కెరటాలు రాకూడదు. ఎందుకని అంటే ఆయన కాళ్ళకి ఉప్పు నీరు తగలకూడదు అనుకుంటే అది ఒక చెరువులా అయిపోవాలి. కెరటం లేకపోతే సముద్రం ఎందుకండి? ఇంకా సముద్రం అంటేనే ఒడ్డున కెరటం ఉంటుంది, లోపల కెరటం ఉండదు. సముద్రాన్ని వేదాంతంలో అన్ని ఉదాహరణలుగా తీసుకుంటారు. అటువంటి సముద్రంలో ఆయన వెడితే కెరటాలు రాకూడదు. ఇన్ని సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. మమ్మల్ని కొట్టాడు, తిట్టాడు. అవి పక్కన పెట్టేయండి. మేమెలాగో ఏమీ చేయలేం. మీ శాసనానికి భంగపాటు వచ్చింది. మీరు ఉండమన్న రీతిలో ఉండడం లేదు అతను. పంచభూతాలు అలా ఉండకపోవడం వలన ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. మీరు ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకోరు? రావణ సంహారానికి అవకాశం లేదా? అన్ని వరాలలో ఏమీ మినహాయింపు లేదా? చంపగలిగిన వాళ్ళు లోకంలో లేరా అని అడిగేసరికి బ్రహ్మగారు నోరు విప్పి, మీరు మీ కష్టాలను చెప్పుకుంటే జ్ఞాపకం వచ్చింది. మనుష్యుని వరాలలో అడగలేదు అతను. ఎందుకని?
అంటే మరిచిపోయి కాదు. రామాయణంలో రామచంద్రమూర్తి అవతారానికి మనుషులకి అంత దగ్గర సంబంధం ఏర్పడడానికి ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండడానికి కారణం ఒకటి ఉంది. మనుష్యులు నన్ను చంపకుండా ఉండాలని కానీ, మనుష్యులు నన్ను చంపలేకుండా ఉండాలని కానీ ఆయన వరమడగలేదు. వరమడిగినప్పుడు మనుష్యుల పేరు ఎత్తాడని వాల్మీకి మహర్షి ఉత్తరాఖండలో చెప్పారు. మన్యే అంటే ఊహిస్తున్నాను. మనుష్యులు వాళ్ళు నన్నేం చేస్తారు? దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సర్పాలు, నాగులు ఏమైనా వాటి నుండి మృత్యువు రాకుండా వరమడుగుతాను. మనుష్యుల వలన నాకు మరణం ఉండకూడదని వరమడగను. వాళ్ళు నన్నేం చేస్తారు? తృణం కూడా నన్నేమీ చేయలేరు అన్నాడు. రావణాసురుడు ఈ లోకంలో ఉన్న కాలంలో మనుష్య జాతికి ఎంతో అవమానం జరిగింది. వాడు రాక్షసుడు, మనుష్యులను కించపరిచాడు. దానికి బాధ ఎందుకని అనుకోవచ్చు. యోగ్యత ఉన్నవాడు అంటే బాధపడాలి. అయోగ్యుడైతే బాధ ఎందుకు? వాడు సీతమ్మనే అన్నవాడు మనని అనడా అని అనుకోవచ్చు మనం. ఆ రోజులలో రావణుడే కాదండి, జనక మహారాజు రామచంద్రమూర్తి శివధనస్సును ఎక్కపెట్టడానికి వస్తే దేవతలు ఎక్కపెట్టలేకపోయారు. మనుష్యుడు నరుడు ఇతను ఎక్కువ పెడతాడా అని జనకుడే నవ్వాడు. సాటి మనుష్యుడు, అంతటి మహాజ్ఞాని అయిన జనకుడు కూడా తక్కువ చేసి మాట్లాడాడు. మనుష్య జాతికి గౌరవం లేదు, మనుష్యకు విలువ లేదు. ఆ రోజులలో మనుష్యుడు తృణం కింద భావించబడేవాడు. వేదాంత శాస్త్రంలో మనిషి జన్మ చాలా గొప్పది. అంత గొప్పదైన మనిషి జన్మని అంత తృణీకరించి చూశారు ఆ రోజుల్లో. అటువంటి ఆ రోజులలో ఆ సభలో బ్రహ్మగారు, మీరు బెంగ పెట్టుకోవద్దు, వాడు మనుష్యుల వలన అవధ్యుడిని అన్న వరం మరిచిపోయి కాక అనాదర బుద్ధి చేత కోరుకోలేదు. మనుష్యుల వలన చావనని వరమడగలేదు కనుక వధ్యుడు అని సభలో ఉన్న వాళ్ళందరూ సంతోషించబడిపోయారు. కాంచనలంకాధిపతి రావణాసురుణ్ణి అంత తేలికగా చంపడం సాధ్యమా? ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు కదండి. సుందరాకాండలో హనుమంతటి వారు రావణుని చూసి, ఆహా ఏమి పరాక్రమం, ఏమి తేజస్సు, రోమకూపాల నుండి కొడుతోంది తేజస్సు, ఇటువంటి వాడు పరదారాహరణమన్న దోషం లేకపోతే లంకారాజ్యమే కాదు 3 లోకాలను పరిపాలించడానికి యోగ్యుడు అంటారాయన. అంతటి తేజోవంతుడైన రావణుని నిర్జించడం ఎవరికి సాధ్యం? సాక్షాత్ దిక్పాలకులు ఏమీ చేయలేకపోయారు. అన్నగారు కుబేరుడు ఏమీ చేయలేకపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఏమీ చేయలేకపోయారు. అటువంటి వాడిపైకి మనుష్యుడు దండెత్తి వెళ్ళి యుద్ధం చేయగలడా? తెలియక వీళ్ళందరూ చంపేయగలమని సంతోషపడి వెళ్ళిపోతున్నారేమో. వీళ్ళందరూ నిష్కారణంగా రావణు చేతిలో చనిపోతారు అని ఎవరూ ఏమీ ప్రార్థన చేయకపోయినా విష్ణువు అకస్మాత్తుగా సభలోకి దిగారు. సభామండపంలోకి శంఖచక్ర గదాపద్మాలతో పట్టు పీతాంబరం కట్టుకుని కిందకి దిగి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నిలబడ్డారు. దేవతలందరూ స్థితికారుడైన శ్రీమన్నారాయణను చూశారు. ఆయనే రక్షించాలని, మహానుభావ రావణుని సంహరించి మమ్మల్ని రక్షించు, నీవు నరుడుగా అవతరించు అని అడిగారు. నరుడుగా అవతరించడం అంటే అంత తేలికైన విషయం అని భావన చేయకూడదు కదండి. అజాయమానో బహుదా విజాయతే. పరమేశ్వరుడు మనుష్యుడిగా అవతారం స్వీకరించడం అంటే ఆయన ముందుగా పురుషుడి తేజస్సుని ఆవహించాలి. ఆ తేజస్సుని ఆయన భార్యలోకి ప్రవేశించాలి. శుక్రం శోణితం కలవాలి, లోపల బుడగ ఏర్పడాలి. ఆ రోజులలో ఉన్న నియమాన్ని అనుసరించి అమ్మ కడుపులోకి ప్రవేశించాక 12 నెలలు పిండం పెరగాలి. కటిక చీకటిలో గర్భస్థ నరకం అనుభవించి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అవయవాలు ఏర్పడుతుంటే, తాను విసర్జించిన మలమూత్రాలలో ఏర్పడిన క్రిములు శరీరాన్ని కొరికేస్తూ ఉంటే 12 నెలల తర్వాత ప్రసూతి వాయువు పైకి తోసేస్తే బయటకు రావాలి. అలా పుడితేనే మనుష్యుడు. యోని సంభవుడు కాకుండా వస్తే మనుష్యుడు కాడు. స్త్రీ గర్భంలో నుంచే పైకి రావాలి. దానికి కూడా స్త్రీ గర్భ ప్రవేశం చేస్తాను అంటే కుదరదు. ఇంత కష్టపడవలసిన అవసరం, దౌర్భాగ్యం పరమేశ్వరుడికి ఏమిటండి? కానీ ఆయన సమస్త నరజాతి గౌరవం నిలబెట్టడం కోసం తాను దశరథ మహారాజు గారి తేజస్సుగా ఆవహించి కౌసల్య యందు ప్రవేశించాలి. కౌసల్య గర్భవాసం చేసి గర్భస్థ నరకం అనుభవించాలి. ఇంత ఒప్పుకోవలసిన స్థితికి దిగిపోతే ఆయన దయకు లెక్క కట్టగలగడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అసలు ఆయన ఎంతటి దయగలవాడు అని చెప్పవలసి ఉంటుంది చెప్పండి. శ్రీ మహావిష్ణువు మీరు నన్ను నరుడుగా రమ్మని అడుగుతున్నారు. బాలకాండలో ఉంటుందండి ఒక శ్లోకం, ఎంత బాగుంటుందో అసలు. రామచంద్రమూర్తి అవతారానికి అంత ప్రఖ్యాతి రావడానికి కారణం ఆయన చేసిన ప్రతిజ్ఞలు. ఆ ప్రతిజ్ఞలన్నీ కూడా ఒక పద్య రూపంలో ఉంటాయి బాలకాండలో. 16వ
అధ్యాయంలో ఉంటాయి 27-28 పద్యాలు. అసలు ఎంత బాగా చెప్పారో. దానికి అర్థంగా రామావతారంలో ఎన్నో చోట్ల ఆయన ప్రతిజ్ఞలు చేశారు. మొదటి ప్రతిజ్ఞ శ్రీ మహావిష్ణువుగా చేశాడు. దురాత్ముడైన రావణాసురుని సోదరులతో మిత్రులతో తన దగ్గర పరిపాలింపబడుతున్న వారితో సైన్యంతో కలిపి నాశనం చేస్తానన్నాడు. అలా నాశనం చేసినప్పుడు కేవలం రాక్షస సంహారం చేసిన అవతార పరిసమాప్తి చెయ్యడం ఉండదు. నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత అవతార పరిసమాప్తి చేసేశాడు. వామనావతారంలో 3 అడుగుల దానం పుచ్చుకుని ఇంద్రునికి ఇచ్చిన తర్వాత అవతార సమాప్తి చేసేశాడు. మత్స్యావతారంలో సత్యవ్రతునికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి తర్వాతి కల్పంలో మనువుని చేసి అవతార పరిసమాప్తి చేశాడు. రామచంద్రమూర్తిగా నేను వచ్చిన అవతారంలో రావణ సంహారం అయిపోయాక అవతార పరిసమాప్తి చెయ్యను. 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద నరుడుగా సామాన్యమైన మనుషుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. వివాహం చేసుకుని భార్యతో కలిసి సంసారం చేస్తాను. బిడ్డలను కని మానవులు ఎలా కష్టసుఖాలు అనుభవిస్తారో అలాగే ఉండి ఒక మనుష్యుడు అన్నవాడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పడానికి అవతార పరిసమాప్తి చేయకుండా దీర్ఘకాలం ఉంటాను. ఇంత ఉదారుడైన మాట్లాడవలసిన అవసరం ఆయనకి ఏంటండి అసలు? అందుకని అంగీకరించి నేను 11,000 సంవత్సరాలు ఉంటాను అన్నాడు ఆయన. రావణ సంహారం అయిపోయాక ఇంద్రాది దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి అడిగారు, హే భగవాన్, మీరు శ్రీ మహావిష్ణువు. రావణ సంహారం అయిపోయింది. మీరు పైలోకాలకు వచ్చేయమని అడిగితే నేను విష్ణువుని అనుకోవడం లేదు, నేను దశరథ మహారాజు గారి పుత్రుడిని అన్నాడు. రాముని నామాలలో ఆ నామానికి చాలా ప్రసిస్తుందండి. ఆ నామంలో ఉన్న అక్షర సంపుటీకరణం చేత వస్తే రాముడికి ఇష్టమైన నామం దాశరథి. ఆ పేరుతో పిలిస్తే ఆయన పరవశించిపోతాడు. కోరి కోరి మనుషుడిగా వచ్చాడు కనుక తల్లి తండ్రి అంటే అంత గౌరవం. దశరథ మహారాజు కొడుకా అని పిలిస్తే పొంగిపోతాడని గోపరాజు గారు శతకం చేసి దాశరథి కరుణాపయోనిధి అన్న సంబోధన ప్రయోగించారు తప్పితే శ్రీరామ అని ప్రయోగించలేదు. ఎంతసేపు చేసినా దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి అని చేస్తూ వచ్చారు. చూడండి, హనుమకి రామభక్త హనుమాన్ అంటే ఎంత ఇష్టం. అలాగే దాశరథి అని పిలిస్తే ఆ రామచంద్రమూర్తికి అంత ఇష్టం అన్నమాట. అలా మనుష్యుడిగా రావాలనుకున్న పరమాత్మ ఆ యజ్ఞంలోంచి వచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని తీసుకున్న దశరథ మహారాజు భార్యల గర్భదోషం తొలగిపోతే దశరథ మహారాజు గారి తేజస్సులో విష్ణు తేజస్సు ప్రవేశించిన కారణం చేత వారి భార్యల యందు ప్రవేశించాడు. విష్ణువే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 4 రూపాలతో వస్తానని ప్రతిజ్ఞ చేసి తండ్రిగా నేను దశరథుని స్వీకరిస్తున్నాను అన్నాడు. లోకంలో అసలు అలా ఎవ్వరూ అనరు. అవతారం అన్న మాటకు అర్థం అక్కడొస్తుంది. నేను మా తండ్రిని వరించి కొడుకుగా పుట్టలేదు. గత జన్మలలో చేసుకున్న పుణ్యం వలన ఆయనకు కొడుకుగా పుట్టానని ఎవరు చెప్పినా అదే మాట చెప్పాలి. ఏ కొడుకు కూడా తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడే అధికారం శాస్త్రంలో లేదు. తండ్రిని గొప్ప చేసే మాట్లాడాలి. దశరథుని తండ్రిగా వరిస్తున్నాడు రాముడు. మనం వరించి పుట్టం. భగవంతుడు నేను దశరథునికి కొడుకుగా పుట్టాలని ఎంచుకుంటున్నానని అన్నాడు. పరమేశ్వరుడు ఎందుకని ఎంచుకొని దాశరథిగా పుట్టాడు? పుట్టడానికి కారణం ఏమిటి? అన్ని లోకాల చేత నమస్కరించబడే జగన్నాథుడైన పరమేశ్వరుడు చైత్రమాసంలో నవమి తిథి నాడు శుక్లపక్షంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కౌసల్య గర్భంలో ఆవిర్భవించాడు. 12 నెలలు తల్లి గర్భవాసం చేసి బయటకు వచ్చినవాడు కనుక పరిపూర్ణమైన నరుడయ్యాడు. అయినా చిత్రం ఏమిటి అంటే ఆయన భార్య సీతమ్మ తల్లి నరకాంత కాదు, ఆమె అయోనిజ. రామాయణంలో కొన్ని సందర్భాలలో ఆమె నేను నరులు ఏ భోగాలను అనుభవిస్తున్నారో ఆ భోగాలను అనుభవించానని చెప్పుకుంటుంది. కానీ అలా అంటే ఆ మాటకి కొంచెం తేడాగానే ఉంటుంది. ఆమె నేను నరకాంతని కాను అని చెప్పినట్లు కానీ ఆమె నరకాంతనిగానే పుట్టానని కానీ ఆవిడ చెప్పలేదు. కానీ ఆమె నరకాంతగానే బతికింది. నరునికి భారీగా పాతివ్రత్య ధర్మాన్ని ఆవిష్కరించింది. అది సీతమ్మ తల్లి గొప్పతనం. కేవలం నరుడుగా పుట్టాడు రామచంద్రమూర్తి. రామాయణం చదివేవాళ్ళు రాముడు దేవుడు అనుకుని చదివితే రాముడు దేవుడు కనుక 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, సీతావియోగాన్ని భరించాడు, రావణ సంహారం చేశాడు, తెల్లవారుజామున సంధ్యావందనం చేస్తాడు. నేను నరుడిని కనుక ఎక్కడ చేస్తాను అంటే ఇంకా రామాయణం ఎందుకు పనికిరాదు. రాముడు నరుడుగా కావాలి అనుకుని వచ్చాడు. అలా రాకపోతే రావణ సంహారం జరగదు. ఆయన నేను నరుడిని 11,000 సంవత్సరాలు భూమండలం మీద ఉంటాను అని చెప్పుకున్నాడు. ఆయన నరుడుగానే తెల్లవారుగట్ల లేచాడు, సీతావియోగాన్ని భరించాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అరణ్యవాసం చేయమంటే తండ్రి మాటకి కట్టుబడి అరణ్యవాసం చేశాడు.
కాబట్టి ఒక నరుడు అన్నవాడు మాటకి, సత్యానికి, తండ్రి యొక్క మాటని నిలబెట్టడానికి, భార్యని ఏ రకంగా చూసుకోవాలి అనే విషయానికి, ఏ ఏ రకాలుగా చేయాలి అనే విషయాలన్నీ మనకందరికీ చెప్పడానికి ఆ నరుడిగా అవతారాన్ని రాముడు పొందాడు. రామాయణం చదివేటప్పుడు నరుడి కథ అని చదివితే రాముడు ఏం చేశాడో అవి చేయడానికి దగ్గరగా ఉంటాం మనం. రాముడు దేవుడని చదివితే ఆయన చేసిన ఏ పని మనం చేయడానికి అందుబాటులో ఉండేది కాదనే దూరమయ్యే బుద్ధి లోపల నుంచి ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి రామాయణం చదివినప్పుడు రాముడు నరుడనే చదువుకోవాలి. నరుడుగా పుట్టినవాడికి బుద్ధి సంస్కరించబడాలి అంటే గురువు చేత మాత్రమే సంస్కరించబడుతుంది. నరుడుగా వచ్చినవాడు అఖిల శాస్త్రాలు తెలిసినవాడిలా ప్రవర్తించలేదు ఆయన. వామనమూర్తి అయితే అన్నీ వచ్చు నాకు అంటాడు. రాముడు అలా అనడు. అక్షరాభ్యాసం దగ్గర నుంచి ప్రతి విషయం గురువుగారి దగ్గరే నేర్చుకున్నాడు. గురువుగారు దశరథ మహారాజు కొడుకు కాబట్టి నేర్పలేదు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వినయాన్ని చూసి నేర్పించాడు. గురువు అనుగ్రహించడానికి వినయం ఒక్కటే కారణం. ఆ వినయం లేనినాడు గురువు దగ్గరికి రానివ్వడు అతన్ని. తాటక సంహారంలో మారీచుని మానవాస్త్రం పెట్టి కొట్టి సుబాహుని సంహరించిన తర్వాత దేవేంద్రాదులు పొగిడిన రాముడు గురువుగారు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి, మేము మీ కింకరలం, మీ దగ్గర నిలబడ్డాం గురువుగారు అంటాడు తప్పితే, ఇన్ని చేశాం గనక నేను ఎంతో గొప్పవాడిని, మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అనడమేమిటి అని చిన్నబుచ్చుకోలేదు. మేము కింకరలం, మీ ఇష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించండి అన్నాడు ఆయన. మీరు శాసించవలసింది అన్నాడు. తత్వం తెలియడం అంటే అది అర్థం. లోకంలో ఎవరేది చెప్పినా సలహా అవుతుంది. మనము దానిని పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. అది మన బుద్ధిని ప్రయోగించుకుని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మన బుద్ధిని ప్రయోగించి మనం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని ఆలోచించుకోవాలి తప్పితే, తన బుద్ధిని ప్రయోగించిన అవసరం లేని మాట లోకంలో ఒక్కటే ఉంది. దానిని శాసనం అంటారు. దానికి నీవు ఏం చేయడం అన్నదానితో సంబంధం లేదు. ఆ గురువుగారి నోటి వెంట వస్తే చేసేయడమే. అలా చెప్పడానికి దక్షత, అధికారం ఉన్నవాడు గురువు ఒక్కడే. అంతే తప్పితే గురువుగారు చెయ్యమన్నాడు కానీ నేను చెయ్యను అన్న మాట వస్తే ఆయన గురువు కాడు, నీవు శిష్యుడువు కాదు. కాబట్టి గురువు అన్న మాటకి అర్థం ఆయన గురువు పదవిలో కూర్చుంటే గురువు కాదు. ఎంత సర్వశాస్త్ర పారంగతుడైనా, తన సంకల్పం చేత దేనినైనా సృజించగలిగిన వాడైనా నీకు గురువు మాత్రం కాలేడు. గురి లేదు అన్న ఒక్క కారణానికి గురువు కాలేడు. గురి ఉన్నది అంటే ఆయన నీకు గురువే. అంతే కదండి. మనకి ఆయన మీద నమ్మకం ఉంటేనే ఆయన మనకి గురువు అవుతాడు. అందుకే జగద్గురు అన్న మాట వచ్చింది. జగత్తులో ఎవరెక్కడున్నా ఆయన మాటని పాటించగలిగితే, శాసనంగా తీసుకుంటే వాళ్ళు జగద్గురువులు అవుతారు. ఎవరు పడితే వాళ్ళు జగద్గురువు అన్న బిరుదుతో నామాన్ని పక్కన పెట్టుకోకూడదు. అలా కూర్చోవడానికి కొన్ని అధికారాలు ఉంటాయి. వాళ్ళు మాత్రమే జగద్గురువులు అవుతారు. ఒక్క శంకర భగవత్పాదాచార్య స్వామి వారు పెట్టిన పీఠాలలో పరంపరాగతంగా వచ్చిన గురువులు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే జగద్గురువులు. మిగిలిన వాళ్ళు ఎంత శాస్త్రాలు చదువుకున్నా జగద్గురువులు కాలేరు. ఒక్క శంకరులు మాత్రమే పీఠాలు పెట్టినవారు. ఎవ్వరూ పీఠాలు పెట్టలేదు. పీఠ పరంపర కొనసాగించింది శంకర భగవత్పాదులు ఒక్కరే. జగద్గురు అన్న బిరుదు అన్వయమయ్యేది శంకర పీఠాలను అధిష్ఠించిన మహాపురుషులకే అన్వయం అవుతుంది. గురువు మాటని తలదాల్చిన వాడు వినయం ఉన్నవాడు. వినయం ఉన్నవాడికి అర్థం గురువుగారు చెప్పారు కాదు, శాసించారు అనాలి. ఆయన నోటి వెంట వచ్చిన మాట శాసనం చేయడమే. లోకంలో పద్మపాదాచార్యుల వారి పేరు అంత చిరస్థాయిగా ఉండిపోవడానికి కూడా కారణమైంది. ఇంకా మనం ఈ గురువుల గురించి, శంకరులు ఆయనని పద్మపాదాచార్యుల వారిని గురువుగా ఉండిపోవడానికి ఎందుకు కారణమయ్యారు అంత చిరస్థాయిగా ఉండడానికి? మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురువు గారికి చేయవలసిన, ఆయనని గురువు అన్నారు, అది ఎందుకు అంతలాగా గురువు గారిగా అంత గౌరవం ఇవ్వాలి అన్న విషయాన్ని ఆయనేం చెప్పారు? అలాంటి విషయాలు తెలుసుకుంటూ ఈ శ్రీరామచంద్రుడు తన గురువుకి ఏ రకంగా మాట విన్నాడు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.